ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు, రెడ్డప్ప గారు, సుగుణశేఖర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి అయినా సూర్యప్రతాప్ రండి అందరూ అడ్వకేట్స్ కలిసాము శ్రీహరి గారిని. బాగున్నాడు, ఇబ్బంది ఏం లేదు. కానీ దుర్మార్గంగా, అక్రమంగా, అన్యాయంగా తన్ని సుమారు 8:30 నుంచి అబ్డక్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఎఫ్ఐఆర్లో ఆయన పేరుందా, ఆయన ప్రమేయం ఉందా? ఏమీ లేదు. ఇంత దారుణమైన పరిస్థితిలో ఈ రాష్ట్రంలో వాళ్ళ పరిపాలన ఉందంటే ఇది వాళ్ళ రాక్షస ఆనందానికి పరాకాష్ట. ఒక్క విషయం మటుకు చెప్తున్నాను, మీరు చెడిపేస్తున్నారు వ్యవస్థని. ఇది బాగు చేయాలంటే కొన్ని తరాలు పడుతుంది. ఒక పోలీసు వ్యవస్థను మీ చేతిలో పెట్టుకొని రాజ్యాంగం లేదు, చట్టం లేదు ఈ రాష్ట్రంలో మీరు ప్రవర్తిస్తుంటే అత్త ఒకింటి కోడలే, అత్త కూడా ఒకింటి కోడలవద్ది. దయచేసి చెప్తున్నాం, ఇది పద్ధతి కాదు. ఏం కేసు పెట్టారయ్యా? సోషల్ మీడియాలో ఎవరు ఫోన్ నంబర్ కూడా ట్రేస్ కాకున్నప్పుడు శ్రీహరి మీద 111 పెడతారా? బిఎన్ఎస్ 111 పెట్టాలంటే మీకు మినిమం తెలుసా? ఈ పోలీసు వారికి హైకోర్టు వారు చివాట్లు పెట్టింది, సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఒక్కసారి కాదు, 111 పెట్టాలంటే ఆ కండిషన్స్ చాలా స్పష్టంగా రాసింది. మీరు గాల్లో దొరికినోడి మీదంతా 111 పెట్టి మీరు ఈ పరిస్థితి చేస్తున్నారంటే, ఈరోజు శ్రీహరి గారిని తీసుకుపోయిన తర్వాత మా ప్రియతమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ నుంచి క్యాడర్ దాకా వారు చూపించే వాత్సల్యం, వారు చూపించే వాళ్ళ మీద ప్రేమ ఈరోజు స్పష్టంగా ఉదయం 8 గంటలకి వారి మాటల్లో వారు మాకు నిర్దేశించి మమ్మల్ని పురవాయించిన దానిలో హ్యాట్స్ ఆఫ్ టు అవర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. వారు శ్రీహరి గారికి ఇబ్బంది జరిగింది, ఇమ్మీడియట్గా యూ టు టేక్ కేర్ అని మమ్మల్ని ఆదేశించిన తర్వాత అన్న రెడ్డప్ప రెడ్డి అనే మాజీ ఎంపీ గారు, మా అడ్వకేట్స్ మొత్తం లీగల్ టీం టోటల్గా ఒక కోహెసివ్ యూనిట్గా పనిచేసి, మీకు తెలిసి ఉంటుంది ఈ కేసులో మొదటి ముద్దాయి పేరు గిరీష్, అతన్ని సెల్ఫ్ బాండ్ మీద వదిలించడం జరిగింది. కాబట్టి రెండో ముద్దాయి ఆశాజనకంగా ఉంది. కానీ ఒక్కటి మరీ చెప్తున్నా, ఈ న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది కాబట్టి మన రాష్ట్రంలో, దేశంలో ఇంత మాత్రం ప్రతి ఒక్క సామాన్యుడు స్వేచ్ఛావాయువు పీల్చగలిచున్నాడు. ఈ న్యాయ వ్యవస్థ కానీ ఒక్క రవ్వ కానీ దారి తప్పుంటే ఈ రాష్ట్రంలో స్వేచ్ఛావాయువులు ఉండవు, ఏ సామాన్య మానవుడు కూడా బ్రతికే పరిస్థితి లేదు. నిజంగా ఈరోజు న్యాయ వ్యవస్థ కట్టుదిట్టంగా, పర్ఫెక్ట్గా, న్యాయబద్ధంగా పనిచేసింది కాబట్టే కొంత ఈ సామాన్యులు బ్రతకగలుచున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు మాకు, ఇమ్మీడియట్గా శ్రీహరి దగ్గర ఇక్కడ అన్యాయం జరిగింది, తప్పుడు కేసులు పెట్టారు, బనాయించారు, కిడ్నాప్, అబ్డక్షన్ లైక్ తీసుకుపోయారనమాట. అందరం వచ్చాం. మా ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు కూడా మాట్లాడతారు. బాగున్నాడు శ్రీహరి గారు. సార్ చెప్పినట్టు మా పార్టీ అధ్యక్షులైన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం నేను మరి కొంతమంది న్యాయవాదులు ఇక్కడికి రావడం జరిగింది. శ్రీహరి గారిని చూసాము, అతను బాగానే ఉన్నాడు. అన్న చెప్పినట్టు న్యాయ వ్యవస్థ బాగుంది కాబట్టి పోలీసు వారికి కూడా ఈ రాష్ట్రంలో అందరూ మర్యాద ఇస్తున్నాము. పోలీసు వాళ్ళు మరి ఎవరో కాదు, మా అన్నదమ్ములే. నిన్నగాక మొన్న మదురై కోర్టులో తమిళనాడులో ఇచ్చిన జడ్జిమెంట్ను ఒకసారి మనం పరిశీలించుకుంటే, మనము మన లిమిట్స్ దాటిపోకుండా ఉంటే, మన గౌరవాన్ని మనం కాపాడుకుంటే, ఈ దేశాన్ని రక్షించడానికి పోలీసు వాళ్ళు ముందుంటారు కాబట్టి వారిపైన మాకు పూర్తి నమ్మకం ఉంది. మా లీడరు జగన్మోహన్ రెడ్డికి మరీ నమ్మకం ఉంది పోలీసు వ్యవస్థ పైన. ఆ వ్యవస్థను కాపాడడానికి మీడియా కాదు, పత్రికలు కాదు, ప్రజలు కాదు, నాయకులు కాదు, మనమందరూ వారికి సహకరించి వారిని ప్రోత్సహించే విధంగా మనం గౌరవిస్తాము. దాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటే చాలని మీకు తెలియజేసుకుంటున్నాను.